హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా అన్నయ్యల కోసం రాఖీ స్పెషల్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా తక్కువ టైంలో అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా మీ అన్నయ్యలకి చేసి పెట్టండి. ఇక్కడ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. నాన్ స్టిక్ తీసుకున్నాను. దీంట్లో 1/2 కప్పు నెయ్యిని వేసుకుంటున్నాను. 1/2 కప్పు నెయ్యి కరగబెట్టింది అయితే వేసుకుంటున్నానండి. మనకి కరెక్ట్గా కొలత అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా 1/2 కప్కి 1 కప్పు శనగపిండి ఫుల్గా వేసేసుకోండి. ఇంకా 1 to 2 స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. శనగపిండిని సిమ్లో పెట్టుకుని ఇలా పిండిని కలుపుకుంటూ ఉన్నారంటే శనగపిండి మొత్తం నెయ్యిని పీల్చేసుకుంటుంది. అలా పీల్చుకునే వరకు కలుపుకోండి. వన్స్ అది పీల్చుకున్న తర్వాత పీల్చుకున్న నెయ్యి అంతా మనకి బయటకు రావాలి. అలా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు పడుతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టామంటే శనగపిండి వెంటనే మాడిపోతుంది. టేస్ట్ అంతా మారిపోతుంది. ఎంత ఓపిక్గా మీరు కలిపితే టేస్ట్ అంత రుచిగా వస్తుంది. చూడండి, నాకు 15 మినిట్స్కి ఇలా వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ సేమ్ ఇలానే కలుపుకుంటూ ఉండండి. మనం ఈ శనగపిండి వేగిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే శనగపిండి పచ్చి వాసన లేకుండా వేగిన స్మెల్ రావాలి మనకి. అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపలేదు అనుకోండి, మనం స్వీట్ తినేటప్పుడు శనగపిండి పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని మనం మంచిగా వేగించుకోవాలి కొంచెం సేపటి వరకు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత యాలకుల పొడి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాకం పెట్టుకోవడానికి ఒక గిన్నె కానీ ఒక ప్యాన్ కానీ తీసుకోండి. ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. తక్కువ తినాలనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు నీళ్లు వేసుకుని పంచదార అంతా కరిగేలాగా కలుపుకోండి. పంచదార కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకుని మంచి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూసారా, నేను చూపిస్తున్నట్టు ఇలా తీగ పాకం అయితే రావాలండి. పాకం కరెక్ట్గా వస్తేనే మనకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. పాకం తేడా అయిందంటే స్వీట్ సరిగ్గా రాదు. తీగ పాకం రాకముందే దించేసామంటే బర్ఫీలా అవ్వదు, హల్వాలా అయిపోతుంది. అదే ఎక్కువసేపు ఉన్నదంటే గట్టిగా అయిపోతుంది స్వీట్. కరెక్ట్గా ఇలా తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఇలా నెయ్యి మొత్తం ఆ ప్లేట్కి అప్లై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం గోరువెచ్చగా ఉండాలి. వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియం హీట్ మీద ఉండాలి పాకం. శనగపిండి ఏమో చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో ఈ పాకాన్ని వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపారంటే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది శనగపిండి మొత్తం. ఇలా అయ్యే వరకు మనకు ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత వెంటనే ప్లేట్లో వేసేసుకోవాలండి. కాస్త లేట్ అయినా దాంట్లోనే గట్టిపడిపోతుంది, మనకు సరిగ్గా బర్ఫీ రాదు. ఇలా వెంటనే దీంట్లో వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసేసుకుని చల్లార్చుకోండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మధ్యలో కదిపితే విరిగిపోతుంది. ఎప్పుడు మనం స్వీట్ షాప్లోనే కొనుక్కుని పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా మన చేతులతో మనం చేసి పెడితే మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాకుతో జాగ్రత్తగా తీసారంటే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇలా మీ అన్నయ్యలకు పెట్టండి. ఇక్కడ కుంకుమ, నేను తయారు చేసిన స్వీట్స్, అక్షంతలు, అలా రాఖీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను. మా అన్నయ్య రాగానే కడతాను. మా అన్నయ్య అయితే వచ్చాడండి. అన్నీ రెడీ చేసుకున్నాను రాఖీ కట్టడానికి. ఫస్ట్ అయితే కుంకుమ బొట్టు పెడుతున్నాను. మేమైతే దీపం అది ఎప్పుడు చూపించలేదు, నాకు అలవాటు లేదు. నాకు తెలిసినంత వరకు ఇలా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి అక్షంతలు వేయించుకుంటాను. మా అన్నయ్య కాళ్ళకి దండం పెట్టుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మీ అన్నయ్యలకి లేదా తమ్ముళ్ళకి మీరు రాఖీ కట్టారా? ఇంకొక అన్నయ్యకి రాఖీ కట్టడం అయితే మిస్ అయిపోయాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.